సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన వినయ్ విధేయరామ భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చివరికి మెగా అభిమానులకు అసహనాన్ని కలిగించాయంటే అతిశయోక్తి కాదు. నేల విడిచి సాము చేసిన హీరోయిజం మీద సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. దీనికి జడిసి హీరో ట్రైన్ లో బీహార్ వెళ్లే సీన్ డిలీట్ చేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్స్ తో సహా అందరికీ వస్తున్న అనుమానం ఒకటే, అసలు చరణ్ ఆ తర్వాత చిరులు ఆ కథ విని దీన్ని యాక్సెప్ట్ చేశారా లేక బోయపాటి శ్రీను మీద గుడ్డి నమ్మకంతో సెట్స్ కి వెళ్లిపోయారా అని. చెర్రీ మాత్రం దర్శకుడు ఏది చెబితే అది చేశానని, ఇలా అవుట్పుట్ రావడంలో తన ప్రమేయం ఏమీ లేదనేలా ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. నిజానికి దర్శకులను హీరోలు గుడ్డిగా నమ్మడం అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు దాసరి, రాఘవేంద్రరావు లాంటి దర్శకులు ఎవరైనా హీరోలను కలిసి సినిమా చేయాలి అనుకున్నప్పుడు డేట్స్ ఇచ్చాకే కథను వినేవాళ్ళట స్టార్లు. అంత నమ్మకం వాళ్ళ మీద. ప్రేక్షకులు నాడి తెలిసిన దర్శకులుగా వాళ్ళకిచ్చే గౌరవం అది. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. బడ్జెట్లు పెరిగిపోయాయి. ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా మారింది. 100 కోట్ల పెట్టుబడులు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో అయినా దర్శకుడైనా సమాన బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప నేను గుడ్డిగా చేశానని హీరో ఒప్పుకున్నాడు కాబట్టే ఈ కథను తీశానని దర్శకుడు చెప్పుకోవడం సరికాదు. చరణ్, సీనులలో ఈ డిజాస్టర్లలో ఎవరికి ఎక్కువ భాగం ఉంది అంటే చెప్పడం కష్టం. కానీ దీన్నో పాఠంగా తీసుకుని మాస్ కథలను ఒప్పుకునేటప్పుడు స్టార్ హీరోలు జాగ్రత్త వహించడం చాలా అవసరం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.